జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. బీఆర్ఎస్ ని సెకండ్ ప్లేస్ కే పరిమితం చేశారు. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి 2% 3% వేరియేషన్ ఉండొచ్చు అని చెప్పిన ఏదైతే మహాన్యూస్ చెప్పిందో అదే విధంగా పెద్ద వేరియేషన్ అనేది కనబట్టలేదు, కానీ కాంగ్రెస్ కే పట్టం కట్టారు. ఇందులో మరొక విషయం ఆలోచించాలి ఏంటంటే ఈ పోలింగ్ ముందే ఒక సర్వే బీఆర్ఎస్ కి అనుకూలంగా కేకే సర్వే చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే ఇందులో మన కేకే సర్వే కూడా ముందే అంటే ప్రీ పోల్ అన్నట్టుగా బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో చూసుకుంటే ప్రీ పోల్స్కి చాలా వేరియేషన్ కనబడింది. మరి కేకే సర్వే ఎప్పటికైనా సరే వాళ్ళ యొక్క విశ్వసనీయతని పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. కేకే సర్వే గారు, మీరు ఏంటంటే వాస్తవ పరిస్థితులను చెప్పండి. మీరు మరో ఆరామస్థానంలాగా తయారవమాకండి. మీ మీద ఉన్న బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టుకోవద్దు. ప్రజల యొక్క మనోభావాలతో మీరు ఆటలాడుకోవద్దని కూడా ప్రజలు దీనిపైన కూడా చర్చించుకున్న పరిస్థితి. సో విశ్వసనీయత అనేది ఇంపార్టెంట్ సర్వే సంబంధించి. మరి కేకే సర్వే చేసిన నేపథ్యంలో సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి రౌండ్ నుంచి తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికి 7 రౌండ్స్ అయినా కూడా కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతూనే కనిపిస్తోంది. ఎక్కడా కూడా బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా కనపట్లేదు. బీజేపీ గురించి మనం చర్చించుకోవడం అనవసరం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి అంటే చాలా ఫైట్ ఇస్తుంది, టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఏ డివిజన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగిస్తోంది. ఏమంటారు? రాజు గారు, మొదటి నుండి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అని అనుకున్నారు, కానీ ఈ విధంగా అనుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ ఉంటుంది, అదేవిధంగా షేక్పేటలో వాళ్ళకు లీడ్ వస్తుంది అనుకున్నాము. కానీ ప్రస్తుతం మొదటి రౌండ్ కౌంటింగ్ నుండి కూడా చివరి రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనిపించే విధంగా ఉంది. ఇప్పుడు 7వ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. 7వ రౌండ్ వచ్చే వరకు దాదాపుగా 20,000 వరకు మెజార్టీ చూపిస్తుంది. ఇదే కొనసాగేది ఉంటే దాదాపుగా 25-30,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉందన్నటువంటిది కాంగ్రెస్ అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా నవీన్ యాదవ్ గెలుపు పట్ల కుటుంబ సభ్యులు, నవీన్ యాదవ్ యొక్క స్నేహితులు వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నవీన్ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళందరూ నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని తెలవడంతోనే పెద్ద ఎత్తున స్వీట్ల పంపకం, అదేవిధంగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నవీన్ యాదవ్ ఇంటి వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. నవీన్ యాదవ్ మొదటి నుండి కూడా లీడ్ చూపిస్తున్నారు. ఈ గెలుపును, ఈ మెజార్టీని మీరు ఊహించారా? ముందుగా మా న్యూస్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఛానల్స్ వారు మాకు చేదోడు వాదోడుగా ఏదైతే ఉన్నట్టుగా నిజం చూపించారో ప్రజలు కూడా నమ్మి మాకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ఒక అభివృద్ధి కార్యక్రమం చూసి సన్న బియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, రేవంత్ రెడ్డి గారి సెలెక్ట్ అని నవీన్ యాదవ్ గారిని ఎలక్ట్ చేసినందుకు ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు 30 నుంచి 40,000 మెజార్టీ వస్తుంది. అలాగే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి నవీన్ యాదవ్ గారు ఇప్పుడేది కాదు, 2,000 మందికి శ్రీమంతం చేశాడు. ఏది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయిన వాళ్ళు కూడా అలాగ లేడీస్కు 2,000 మందికి శ్రీమంతం చేశాడు. 200 మందికి అన్నప్రసాదం చేయించాడు. అలాగే ఎన్నో చర్చిలకు సాయం చేశాడు. తండ్రికి తెలియకుండా ఎంతో మందికి చదివించాడు. ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ 17వ తారీఖున బర్త్డే ఉంది. రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్గా ఈ యొక్క జూబ్లీస్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చినప్పుడు ఒక ఆరోపణ, కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ ఫ్యామిలీ కూడా రౌడీ షీటర్ అనే ఒకటి అటు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దీని మీద ఏమి ఈరోజు రౌడీ షీటర్ కూడా తెలిసిపోయిందిగా. ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళంతా రౌడీ షీటర్లా? ఇన్ని వేల మంది ఓట్లేసి గెలిపించారు. మరి రౌడీ షీటర్కి అయితే ఎందుకు వేస్తారు? నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని ఒక చీటింగ్ ఉందా చెప్పండి? రౌడీ షీటర్ కాదు, రాజకీయ నాయకుడు ఎదుగుదలతోటి వాళ్ళు రౌడీ షీటర్గా చిత్రకించి వాళ్ళు చేస్తున్నారు. రౌడీ షీటర్ మన పాడి కౌశిక్ రెడ్డి మా యొక్క పార్టీ ఆఫీస్కి వచ్చి దౌర్జన్యంగా చేస్తే కూడా మేము ఊరుకున్నాం. పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పూర్తిగా అంటే మొత్తం ఇటు మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ఇక్కడే ఉండి జూబ్లీహిల్స్లో ఉండి గెలిపించారు. డబ్బులు కూడా బాగా పంపిణీ చేశారు. డబ్బుల ప్రభావమే ఈ ఎన్నికల ఫలితాలు. డబ్బు ఖాతాలు ఉన్నాయి, డబ్బులన్నీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లో వాళ్ళే 5-6 రోజుల ముందు 1,000 రూపాయలు ఇచ్చారు. మాకు డబ్బులు లేని పార్టీది అన్ని అప్పులు చేసిపోయాడు కేసీఆర్. డబ్బులున్న పార్టీ కాదు ఇది, డబ్బులు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది కాబట్టి మంత్రులు ఏ రోజు ప్రచారం ముగించే వరకు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మానుకున్నారు. డబ్బులు అనేది ఎవరికి ప్రేమతోటి చేశారు. ఇప్పుడు అతను మిఠాయి జబ్బా తెచ్చిండు, డబ్బులకు పార్టీ ఇచ్చిందా?
ఎవరంతా అలా జోలకి ఖర్చు పెట్టుకొని మేము కూడా స్వయంగా ఖర్చు పెట్టుకొని నవీన్ యాదవ్ గారి సిరిసిల్లమన్న పేరుంది కాబట్టి నవీన్ యాదవ్ గారు 2 కలిసి వచ్చినాయి. సిరిసిల్లమన్న పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు. ఇది ఒక అందుకే జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో కాదు, పక్క జనార్దన్ రెడ్డి యొక్క 4 కాన్స్టిట్యూషన్లో గుర్తుపట్టలో ఉండరు. అధిక సంఖ్యలో కూడా మాకు ఎంత వచ్చిండ్రో వాళ్ళు కూడా అంత వచ్చారు కాబట్టి వీళ్ళంతా ఏ కార్యకర్త డబ్బులు తీసుకొని పనిచేయలే, మేము డబ్బులు కూడా వంచలే. ముఖ్యంగా అంటే మీరు ఎన్నికల ప్రచారంలో కొన్ని వాగ్దానాలు చేశారు, డెవలప్మెంట్ మీద కూడా మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు నెరవేర్చే అవకాశం ఉంది? తప్పకుండా చేపిస్తాం. చేయకుండా నవీన్ యాదవ్ గల్లబట్టి పని చేయించుకోరు. అవి అభివృద్ధి కార్యక్రమానికి ముందుంటాం మేము. ఏమి ఎమ్మెల్యే లేనప్పుడే చేసిండు అతను, ఇప్పుడు ఇంకా పక్కా చేపిస్తాడు. ఈ యొక్క ఏవేవైతే అన్ని రాంగ్ ఆయన చేసి ముందు సెట్గా తినండి. మనం చూస్తున్నాం స్వీట్లు కూడా పంపిణీ చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి నేతలకు, అక్కడ ఉన్న నాయకులకు. ముఖ్యంగా నవీన్ యాదవ్కు చిన్నప్పటి నుండి ఒక స్నేహితుడి కొడుకుగా అనేకటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రకాష్ గౌడ్ మనతో ఉన్నారు. ముఖ్యంగా మీ స్నేహితుని కొడుకు నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు, ఆయన గురించి మీరే మాట్లాడారు. చిన్న సిరిసిల్లం యాదవ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ మేమంతా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటే కలిసి ఉంటాము. నవీన్ యాదవ్ ఎడ్యుకేషను అన్ని డెవలప్మెంట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అన్ని మంచి పనులు చేపిస్తాము. ముఖ్యంగా మీరంటే మీకు చిన్నప్పటి నుండి నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు. నవీన్ యాదవ్ యొక్క అంటే రౌడీ అనేటువంటి ఆరోపణలు కూడా విన్నారు. దీని మీద మీరేమంటారు? ఒక్క చీటింగ్ కేసు లేదు, మేము ఎత్తుకొని తిరిగినాము. ఆయన ఎలాంటి ఒక్క చీటింగ్ కేసు బి లేదు. అది ఉత్తగా వాళ్ళ నాన్న పేరు చెప్పి ఈయన పేరు చెప్పారు ఓడిపోతాడని. అలాంటిది ఏమి లేదు. ఇవాళ ప్రజలే మొత్తం ఆయనకు 80,000 ఓట్లు వేసి గెలిపించారంటే 80,000 మందికి తప్పు ఉంటే గెలిపిస్తారా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా యువకులు కానీ మొత్తం నియోజకవర్గం పీజీఆర్ రెడ్డి ఉన్న 78 నుంచి మేమంతా కార్యకర్తలు. నవీన్ వచ్చినందుకు ఇలా పీజీఆర్ కార్యకర్తలు మొత్తం మన జూబ్లీస్ నియోజకవర్గం ముసలోళ్ళ కాడికి వచ్చి పనిచేసారు. కాంగ్రెస్ అభిమానులం అంతా అందు గురించే నవీన్ యాదవ్ని గెలిపించిన. ఇప్పుడు కాంగ్రెసే ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా పీజీఆర్ కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఉన్నంతసేపు జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను అని చెప్పి. దీనికి మీరేమన్నా ఈరోజు సమాధానం చెప్పమానండి. ఈ జెండా ఈరోజు ఎగిరించానంటే వాడి తండ్రికి పుట్టి ఆయన తండ్రి మాట దేవదాటిండు. మేము ఆయన తండ్రి అని అనుచరులం కాదు, ఆయన శిష్యులం. మేము పి జనార్దన్ రెడ్డి శిష్యులము. తండ్రికి పుట్టిన బిడ్డ విజయరెడ్డి గారు వచ్చి మొత్తం ప్రచారం చేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఎంతో మద్దతుగా పలికింది. అలాగే జనార్దన్ రెడ్డి ఆశయాలు మేము ఎప్పుడు కూడా మరవము. ఆయన ఒక అభివృద్ధికి ఆయన చేసిన రోడ్లు ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నవీన్ యాదవ్ తోటి వేపించడానికి మేము ముందుంటాము. పి జనార్దన్ ఆశీర్వాదం ఉన్నాయి. ఇలా ఆయనకు ఆత్మకు శాంతి అయింది. ముఖ్యంగా అంటే పీజీఆర్ ఆశయాలు కొనసాగించే రాజకీయ వారసుడు నవీన్ నవీనే తప్పక. ఇక విష్ణువర్ధన్ రెడ్డి అయిపోయింది, చాప్టర్ క్లోజ్. సునీతమ్మ జూబ్లీస్లో ఆడు దోమలగూడలో ఈ రోజు నుంచి చాప్టర్ క్లోజ్ అయ్యేది. మేమే జనార్దన్ రెడ్డికి ఈరోజు ధూపం పెట్టాలన్నా ఆయన శిష్యులము కాబట్టి పీజీఆర్ యొక్క అనుచరులం అనుకో, ఆయన తమ్ముళ్ళం అనుకో, కొడుకులం అనుకో. మేము అదేవిధంగా అన్ని వర్గాల వారు, దళితులు అంటే కాంగ్రెస్ అంటే దళితులు నాయకులు కూడా మాకు ఎంతో సాయం చేశారు. ముఖ్యంగా మీరు అంటే గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉండి ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తగా అనేకమైనటువంటి కేసులు కూడా మీ మీద. మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? మేము చాలా మాకు సంతోషం ఉంది.